డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అనేది నిన్న డిస్కషన్ చేసాం. తర్వాత ఈరోజు మనం ఇన్వాయిసెస్ని ఎలా పోస్ట్ చేయాలి, తర్వాత నోటీసెస్ ఎలా జనరేట్ చేయాలనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఎఫ్బిఎంపిలో కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము కస్టమర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్లో వెళ్ళి మనం డన్నింగ్ ప్రొసీజర్ని ప్రతి పర్సన్కి, ప్రతి కస్టమర్కి మనం బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. అలా అసైన్ చేస్తేనే మనకి ఇక్కడ నోటీసెస్ అనేది జనరేట్ అవుతాయి, లేదంటే లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూద్దాము. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? యా, కన్ఫర్మ్ చేయండి. హలో, కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. యా, డన్ గైస్. సో నిన్నటి క్లాస్లో మనం డన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపి క్రియేట్ చేసామండి. సో టుడే మనకి కస్టమర్ చేంజెస్కి వెళ్ళి ఆ డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేసామో అది కస్టమర్స్కి అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత FB70లో ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఓకే, క్రెడిట్ మెమో FB75, తర్వాత FBL5 వెళ్ళి చెక్ చేసి తర్వాత మనము నోటీసెస్ జనరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను కస్టమర్ చేంజెస్లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఇచ్చున్నాను, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఎస్ఏపి కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. XD02లోకి వెళ్ళండి. XD02లోకి వెళ్ళి ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వండి, కియాపి. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, 100 మంది ఉంటే 100 మందిని మీరు కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రతి కస్టమర్కి ఇవ్వాల్సిందే డన్నింగ్ ప్రొసీజర్. మీరు పేమెంట్ టర్మ్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కంపెనీ కోడ్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ కరెస్పాండెన్సీలో ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. చూడండి, డన్నింగ్ ప్రొసీజర్. ఓకే, సో ఒకసారి నేను కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ మీద నేను డన్నింగ్ లెవెల్స్ ఒకసారి రైజ్ చేశాను. రైజ్ చేస్తుంటే ఇక్కడ చూడండి 4 డన్నింగ్ లెవెల్స్ రైజ్ చేసినట్టుగా ఇక్కడ మీకు కనపడుతున్నాయి. అంటే అక్కడ జనరేట్ అయ్యాయంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు షో చేస్తాయి. చూడండి, లాస్ట్ డన్నిడ్ ఏ డేట్లో 16/3/2024లో ఇచ్చినట్టుగా షో చేస్తుంది. ఇక్కడ మీరు డన్నింగ్ ప్రొసీజర్ ఇచ్చి సేవ్ చేయాలి. తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ప్రియా కూడా ఉంది కదా, ప్రియాని కూడా ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ప్రియా ఐటీ సొల్యూషన్స్ 1304 ఎంటర్. చూడండి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ. చూడండి, ప్రియా మీద నేను ఎలాంటి ఎంట్రీస్ పాస్ చేయలేదు కాబట్టి లాస్ట్ డన్నుడు తర్వాత డన్నింగ్ లెవెల్స్ ఎన్ని అనేది ఇక్కడ షో చేయలేదు, ఎందుకంటే ఆమె మీద నేను ఒకటి కూడా రైట్ చేయలేదు. ఓకే, డన్. ఈ విధంగా మీరు కరెస్పాండెన్స్లో వచ్చి డన్నింగ్ ప్రొసీజర్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాలి. 100 మంది కస్టమర్స్ ఉన్న 100 మందికి ఇలాగే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే FB70లోకి వెళ్ళి ఒక 4 కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేద్దాం. ఓకే, సో ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. సో 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున ఇన్వాయిసెస్ ఇస్తాను. ఓకే, ఒక్కొక్క ఇన్వాయిస్కి 10 రోజులు గ్యాప్ ఉండాలి. ఇక్కడ ప్రియా ఐటీ సొల్యూషన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ప్రియా ఐటీ సొల్యూషన్స్. ఓకే, టుడే డేట్ ఇస్తున్నాను. టుడే డేట్ ఈ మంత్దే ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సారీ, ఈ మంత్ ఉంది కదా, ఫిబ్రవరి మంత్లో 02 ఇస్తున్నాను. ఫస్ట్ 02/02/2024 001 లేకుంటే జస్ట్ 01. ఇక్కడ కూడా 02/02/2024. ఇక్కడ వచ్చేసి 50,000 ఇస్తున్నాం. కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ 50,000. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్. సో ఫిబ్రవరి మంత్లో 2వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేశాను.
సేవ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ సేమ్ పర్సన్నే తీసుకుంటున్నా. 3వ తారీఖున ఎంట్రీ ఇస్తున్నాను. 3 ఫిబ్రవరి 2024. ఇక్కడ వచ్చేసి 40,000 ఇస్తున్నా. ఎంటర్ సిమ్యులేట్ సేవ్. మళ్ళీ అతని పర్సన్ మీద తీసుకుంటాను. 4వ తారీఖున ఇస్తున్నాను. 4వ తారీఖున ఇక్కడ వచ్చేసి 30,000 ఇస్తున్నాను. అమౌంట్ ఎంత నేర్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సిమ్యులేట్ సేవ్. ఫిబ్రవరి మంత్లో 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున ఇచ్చాను. సో మళ్ళీ ఈ ఇన్వాయిస్కి 10 days గ్యాప్ ఇచ్చి, ఓకే 10 days గ్యాప్ ఇస్తున్నాను. 10 days గ్యాప్ ఇచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నాను. అంటే ఈరోజు తారీఖున మళ్ళీ ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు లైక్ FB75 క్రెడిట్ మెమోలో కూడా పోస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదు అన్ని క్రెడిట్ మెమో అవసరం లేదు, నేను కస్టమర్ ఇన్వాయిస్లోనే పోస్ట్ చేస్తానంటే అలా కూడా పోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో చూడండి 13వ తారీఖున వచ్చేసి 1 lakh ఇస్తున్నాను. ఒకవేళ 3వ తారీఖు నుంచి 10 days గ్యాప్తో మళ్ళీ 13వ తారీఖు ఇచ్చాను. ఎంటర్ సిమ్యులేట్ సేవ్. ఓకే, మళ్ళీ సేమ్ పర్సన్ తీసుకున్నాను. మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఫిబ్రవరి మంత్ అంటే ఈ మంతే 24వ తారీఖున ఇస్తున్నాను. 24 లేదంటే 23, 10 రోజులు గ్యాప్. మళ్ళీ ఒక్కొక్క ఇన్వాయిస్కి 10 days మనకి గ్యాప్ ఉండాలి. ఇక్కడ హైలైట్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంటర్ చేయండి. /FB70. ఎంటర్ అంటే ఈరోజు 13వ తారీఖు, బట్ 10 రోజుల ముందు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. మళ్ళీ అదే పర్సన్ తీసుకోండి. నెక్స్ట్ మంత్ తీసుకోండి. నెక్స్ట్ మంత్ 3వ తారీఖు, మార్చి 3వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తున్నాను. పది రోజులు ఒక్కొక్క ఇన్వాయిస్కు 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు /NFBL5N. సో కస్టమర్ అకౌంట్ కంపెనీ కోడ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో టోటల్గా ఇక్కడ 2,20,000. 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, 13వ తారీఖున కొంచెం కిందికి వచ్చామంటే మనకి నెక్స్ట్ మంత్ కూడా షో చేస్తుంది టోటల్గా. ఓకే, బ్యాక్ వచ్చారు. ఇది ఇలాగే పెట్టేద్దాం. న్యూ సెషన్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, నోటీసెస్ జనరేట్ చేద్దాం. F150. ఇక్కడ ఫస్ట్ ఈరోజు డేట్ ఇస్తున్నాను, 13వ తారీఖున. ఐడెంటిఫికేషన్ అనేది
న్యూ 4 డిజిట్స్తో న్యూ నెంబర్గా ఉండాలి. ఓకే, సో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చండి. కియా 5 ఇచ్చాను, కియా 5 పారామీటర్స్. సో డన్నింగ్ డేట్ ఈరోజు ఇవ్వండి. కంపెనీ కోడ్, కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రియా ఐటీ సొల్యూషన్స్, అడిషనల్ లాగ్, ఇక్కడ కూడా ప్రియా ఐటీ సొల్యూషన్స్. స్టేటస్ ఎస్. తర్వాత షెడ్యూల్ LP01 అవుట్పుట్ డివైస్, ప్రింటర్ ప్రీ డిఫైన్డ్గా మనం ప్రాక్టీస్ చూసుకోవడానికి LP01 ఇచ్చారు ప్రీ డిఫైన్డ్గా. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఇమీడియట్లీ టిక్ మార్క్ పెట్టండి. డన్నింగ్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్, ఇది టిక్ మార్క్ పెట్టండి. షెడ్యూల్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి, 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ 1 or 2 బి సెంట్. 1 డన్నింగ్ నోటీస్ ప్రింటెడ్. ఓకే, తర్వాత డన్నింగ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఇది ప్రోగ్రామ్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఒక డన్నింగ్ నోటీస్ ఇక్కడ సో అయినట్టు చూపిస్తుంది. ఓకే, డన్. ఇక్కడ చూడండి 2, 3, 4 మాత్రమే కనబడుతున్నాయి. 13th తారీఖున ఇన్వాయిస్ కనిపించట్లేదు, 23వ తారీఖున ఇన్వాయిస్ కనిపించట్లేదు, నెక్స్ట్ మంత్ 3 ఇన్వాయిస్ కనిపించట్లేదు. ఎందుకోసం? ఈ మంత్ మనం 13thలో ఉన్నాం, అంటే 13th బిలో ఉన్న ఇన్వాయిసెస్ ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే చూస్తున్నాయి. 13th అబోవ్ ఉన్న ఇన్వాయిసెస్ ఇక్కడ షో చేయట్లేదు. ఓకే, సో అది నెక్స్ట్ డన్నింగ్ ఇన్వాయిసెస్కి అవి కూడా కనబడతాయి. చూడండి, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు శాంపుల్ ప్రింట్అవుట్ LP01. సో తర్వాత ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రియా ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ ప్రివ్యూ, ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. చూడండి, ప్రియా ఐటీ సొల్యూషన్స్, తర్వాత పిన్ కోడ్ నెల్లూరు. ఓకే, ఈ నోటీస్ అనేది మీకు నచ్చినట్టుగా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, ఇలాగే ఉండాలని ఏం లేదు. చూడండి, ప్రజెంట్ 3 ఇన్వాయిసెస్నే పిక్ చేసుకుంది. ఎందుకోసం? 13th బిలో 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం కాబట్టి అవి ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఇన్వాయిసెస్లో ఇంకా 2 యాడ్ అవుతాయి. చూడండి, చార్జెస్ చూడండి, చార్జెస్ డన్నింగ్ చార్జెస్ 100 రూపాయలు వేశారు. ఫస్ట్ ఇన్వాయిసెస్కి వినలేదు. ఓకే, ఫస్ట్ ఇన్వాయిసెస్కు 100 రూపీస్, సెకండ్ ఇన్వాయిస్కు 200, థర్డ్ ఇన్వాయిస్కు 300, ఫోర్త్ ఇన్వాయిస్కి 400 మనం అలా సెటప్ చేసుకున్నాం. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ డన్నింగ్ ఇన్వాయిసెస్. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. నెక్స్ట్ ఈ 13వ తారీఖు నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ డన్నింగ్ నోటీస్ జనరేట్ చేయండి. అంటే 24వ తారీఖు ఇస్తున్నా, 24వ తారీఖున. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్చాలా, కియా 6 ఇచ్చా, ఎంటర్. పారామీటర్స్ ఇవ్వండి 24, కంపెనీ కోడ్, కస్టమర్, అడిషనల్ లాగ్, కస్టమర్, స్టేటస్, సేవ్, షెడ్యూల్ LP01, కంటిన్యూ, షెడ్యూల్, ఎంటర్ ఇవ్వండి. చూడండి, సెకండ్ డన్నింగ్ నోటీస్ జనరేటెడ్, డాక్యుమెంట్ లిస్ట్, సేమ్ ప్రోగ్రామ్ ప్రీ డిఫైన్డ్. ఇక్కడ చూడండి, డన్నింగ్ నోటీస్ 2 జనరేట్ అయింది. చూడండి, ఇక్కడ డన్నింగ్ నోటీస్ 2. చూడండి, ఇక్కడ 1 lakh యాడ్ అయింది. ముందు 3నే ఉన్నాయి, ఇప్పుడు ఇంకొకటి కూడా యాడ్ అయింది 13వ తారీఖున. ఓకే, ఎందుకంటే 24 ఇచ్చాం కదా, 24 కంటే 13వ తారీఖున ఒకటి ఉంది కదా, అది కూడా యాడ్ అయింది.
బ్యాక్. ఓకే, శాంపిల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ ప్రింట్ ప్రివ్యూ. ఇది ఫస్ట్ది ఎస్కేప్. చూడండి, నెక్స్ట్ సెకండ్ది వచ్చింది. డన్నింగ్ చార్జెస్ 200. ఇది సెకండ్ డన్నింగ్ నోటీస్. చూడండి ఇక్కడ టోటల్ ఆఫ్ డ్యూ ఐటమ్స్ 200 యాడ్ అయింది. మళ్ళీ చార్జెస్ 1,20,000లో మళ్ళీ 200 యాడ్ అయింది. ఇది డన్నింగ్ నోటీస్ లెటర్ 2 బ్యాక్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 10 రోజులు గ్యాప్. అంటే 10 రోజులు బిలో ఉండకూడదు, 10 రోజులు పైన ఉన్నా ఏం కాదు, బిలో మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ 05 ఇచ్చాను. 05/03/2024 అంటే నెక్స్ట్ మంత్ 5వ తారీఖున ఇచ్చాను. ఐడెంటిఫికేషన్ మార్చాలి, కియా 7. 10 రోజులు అంటే ఒక రోజు ఎక్కువ ఉన్నా ఏం కాదు, తక్కువ మాత్రం ఉండకూడదు. అడిషనల్ లాగ్ స్టేటస్ సేవ్ షెడ్యూల్ LP01 ఎంటర్. థర్డ్ డన్నింగ్ నోటీస్ జనరేటెడ్. డన్నింగ్ లిస్ట్ కొంచెం కిందికి రండి. చూడండి, తర్వాత ఇన్వాయిసెస్ కూడా తీసుకునేది 50,000, 40,000, 30,000. ఓకే, కావాలంటే ఇక్కడ చూడండి. దీని కింద ఉండేటి మనకు కూడా మనకు తీసేసుకుంది. ఎస్కేప్, శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ ప్రింట్ ప్రివ్యూ. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ డన్నింగ్ లెటర్. ఇక్కడ చూడండి 300 డన్నింగ్ చార్జెస్ 300, 1,20,300. ఇది థర్డ్ డన్నింగ్ లెటర్ బ్యాక్. నెక్స్ట్ మళ్ళీ 10 రోజులు గ్యాప్ అంటే 16వ తారీఖున ఇస్తా. 11 రోజులకి ఇచ్చినా ఏం కదండి, 11 రోజులు 12 రోజులకి ఇచ్చినా ఏం కాదు. 10 days బిలో మాత్రం ఉండకూడదు. సార్ ఇక్కడ డన్నింగ్ ఇంట్రెస్ట్ మనం క్యాల్కులేట్ చేస్తాం. అక్కడ ఎంట్రీస్ ఏమైనా పడతాయి మనకి? ఇక్కడ ఇప్పుడు డన్నింగ్ టూ డన్నింగ్ లెటర్స్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎంట్రీస్ పడతాయా? అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది జనరేట్ అవుతాయా? ప్రాబ్లం ఏం లేదు, అయితే పోతాయి, ప్రాబ్లం లేదు. మళ్ళీ నేనే పోస్ట్ చేయొచ్చు. డన్నింగ్ నోటీసెస్ జనరేటెడ్. డన్నింగ్ లిస్ట్ 10 రోజులు గ్యాప్ ఇస్తా మనం ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు, మన చాయిస్. బట్ మ్యాక్సిమం ఆర్ మినిమం అయితే 4 పంపిస్తాం. అంతకు మించి మనం పంపించామంటే కస్టమర్ని లాస్ అవుతాం. మళ్ళీ అతను మన దగ్గరికి రాడు. ఏంది వీళ్ళు కొంచెం కూడా టైం ఇవ్వట్లేదు, మనీ మైండెడ్ అని కొంచెం ఇది అయిపోతారు. కస్టమర్స్ని లాస్ అవ్వకూడదు మనం. ఫోర్త్ ఇంటర్నల్ డన్నింగ్ లెటర్ 400. ఇలా ఈ విధంగా మనం నోటీసెస్ అనేది జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ కస్టమర్ అయినా కానివ్వండి, ఎక్కువ డన్నింగ్ నోటీసెస్ పంపించకూడదు. మనం ఎక్కువ పంపించామంటే కస్టమర్స్ 100% లాస్ అవుతాం. కాబట్టి మనము ఆచితూచి
కొంచెం మనం అడుగులు వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్పూల్ చూడండి, స్పూలింగ్ /n SP01 ఎగ్జిక్యూట్ స్పూల్ రిక్వెస్ట్ సెలెక్షన్ స్క్రీన్ అంటాం. మనం నోటీసెస్ ఏవైతే జనరేట్ చేసామో అవి ఇక్కడ ఉంటాయి. చూడండి మనం జనరేట్ చేసింది ఇక్కడ షో చేస్తాం మళ్ళీ SP01లో. ఇది ప్రింట్ సెటప్లో చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే, తర్వాత SM37లో కూడా చెక్ చేస్తాం. /n SM37 షెడ్యూల్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి ఫినిష్డ్ రిలీజ్డ్ అని చూపిస్తాయి. ఇక్కడ మనం ఈరోజు జనరేట్ చేసాం కదా, అవి ఇక్కడ చూడొచ్చు. చూడండి ఇలా SM37లో కూడా మనం ప్రింట్ ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇలా అండి, ఈ విధంగా డన్నింగ్ నోటీసెస్ ఒక కస్టమర్కి జనరేషన్ చేయొచ్చు. ఇది డన్నింగ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో 100% అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది, బట్ సింపుల్ అదనమాట. ఓకే, ఇంటర్వ్యూలో కూడా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, ఫస్ట్ FBMPలో వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత 10 days గ్యాప్తో ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తాం. అదేవిధంగా మనం పేమెంట్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా 10 days గ్యాప్తో డన్నింగ్ రన్ అంటాం. F150లో మనం చేయడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకుంటాం. డన్నింగ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది మీరు చేయాలి. ఓకే, తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్